గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం. దీప్తి, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మీరు బాగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారుగా ఎడాపడా. గుడ్ గుడ్. కాదు మ్యామ్, మొన్న మొన్న కూడా ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేశా కానీ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయటం రాక మళ్ళీ నేను కస్టమైజ్ చేశాను. నిన్న చూసి కొంచెం చాట్ జీపీటీతో చేస్తే చాలా ఈజీ అనిపించింది. వెరీ గుడ్ దీప్తి. అదే నాకు కావాల్సింది. మీరు 10 ఎక్స్ప్లోర్ minutes లో చేసి చేయండి. అయిపోయింది మ్యామ్. మొన్ననేమో మొన్ననేమో హాఫ్ అన్ అవర్ 1 hour పట్టింది. నిన్న 5-10 minutes లో అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ టెంప్లెట్సే ట్రై చేయండి, మీకు అప్పుడు ఆ, ప్రొఫెషనల్ గా వస్తుంది. నిన్న పెట్టిన దాంట్లో కూడా బాగుంది, ఇంప్రూవ్మెంట్ నాకు అనిపించింది. బట్ స్టిల్ మన అప్ టు ద ఆ మార్క్ రీచ్ అవ్వలేదు. ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. చాలా అంటే ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను ఐకాన్స్ ఏం చేంజ్ చేయలే మ్యామ్, జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఆ బెలూన్స్ కలర్స్, ఫాంట్ స్టైల్ చేంజ్ చేసా అంతే. ఓకే, వీళ్ళు జాయిన్ అవ్వలేదు కదా, ఉండండి ఒక్క నిమిషం చూస్తా నేను. ఇది నేను ఓపెన్ చేశాను కాబట్టి నా దాంట్లో కనిపిస్తుంది. ఒక్క నిమిషం చూపిస్తాను. యా, ఇది కదా. ఎంత బాగుందో ఈ బర్త్డే అయితే, అసలు నిజంగా. కానీ ఫోటో కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఇది ఆ, ఆ ఇది రియల్లీ గ్రేట్ సైట్ అని ఉంది కదా, అది తీసేయచ్చు. అది వేరే వాళ్ళది కదా, మనకి సంబంధం లేదు. ఆ, ఇది డిలీట్ చేయండి. నేను పెట్టాను మేడం కింద, చూసారా నేను చేంజ్ చేసింది. ఇంకొకటా? ఇదా? ఇది ఒరిజినల్ టెంప్లేట్ మ్యామ్. ఓకే, ఈ గ్రీన్ ది నేను చేంజ్ చేసింది. ఓకే, ఓకే. నా దెన్ నైస్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కింద అన్ని నేను బాగా నా పేరు చేశారుగా. నేను పెట్టేసుకున్నాను. ఆ నేను కూడా అక్కడ దీప్తి.క్రియేటర్ అని పెట్టేశాను వాళ్ళ సైట్ తీసేసి, మ్మ్. ఊరికే అలా. ఏ నైస్ దీప్తి. మీరు చూడు, గ్రేడియంట్ కలర్స్ యూజ్ చేశారు. బాగుంది. అవునవును మ్యామ్. ఆ బాగుంది. దీంట్లో ఏంటంటే మామూలుగా మీరు ఏం చేయాలని అంటే, వీళ్ళు జాయిన్ అయ్యాక చెప్పండి, ఇంకా జాయిన్ అవ్వలేదు కదా ఎవరు, చెప్తారు ఆ, నేను. ఫస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి ఈ ప్లస్ క్లిక్ ఆ, చేస్తారు కదా, యువర్ డిజైన్స్ కాకుండా మామూలుగా. సో ఇక్కడ ఆ, బర్త్డే ఆ, కార్డ్, మీకు బర్త్డే కార్డ్ కదా కావాల్సింది. అవును మ్యామ్. ఇది సైజ్ వస్తుంది, ఒక్క నిమిషం ఉండండి. టెంప్లెట్స్ లోకి వెళ్ళి కొడితే అప్పుడు వస్తుంది మ్యామ్. టెంప్లెట్స్ లోకి వెళ్ళి కొట్టినా వచ్చేస్తుంది. సైజ్ మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. యా, ఇక్కడ నుంచి చూసుకుందాం. బర్త్డే కార్డ్స్, ఇది ఇక్కడ చూడండి, ఇన్ని టెంప్లెట్స్ వచ్చినాయి. ఓకే, ఇన్ని అవును అవును టెంప్లెట్స్ మ్యామ్. ఏదైనా మీరు యూజ్ చేసి. ఇది ఉంది చూడండి, ఇది ఇది తీసుకుందామా ఒకసారి. ఇది తీసుకోండి, దీంట్లో ఫోటో లేదు అంటే కాబట్టి నాకు ఫోటో ఉండేది మ్యామ్, కావాలి. మరి అది కింద అది క్రౌన్ ఉందిగా మ్యామ్, ఓ, పెయిడ్ ఉంటుంది. ఓకే, 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 చెప్తానండి. రౌండ్ ఉన్నది వద్దు. సో ఇది లేదు, మ్మ్. ఇది ఆ, లేదు. ఓకేనా. yes. ఇది ఉంది. ఇది ఉన్నా దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అవి తీసేస్తే మీకు ఫ్రీ వస్తుంది. బట్ స్టిల్ మీకు అది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను అది చెప్పను. ఇది చూడండి, ఇది లేదు. ఓకేనా, ఇది ఆ, ఇది నేను తీసుకుంటున్నాను. మీరు ఫోటో దీంట్లోకి అప్లోడ్ చేసుకుంటారు కదా. ఆ, ఫోటో ఆ, ఇక్కడ ఇక్కడ అప్లోడ్స్ అని అంటాం కదా. ఇది తెలుసు కదా చూసాను దీప్తి, మ్యామ్. అప్లోడ్ చేయడం. తెలుసు తెలుసు మ్యామ్, చేశాను మొన్న ఒకటి. యా, అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మ్మ్, ఒక ఫోటో మ్మ్, తీసుకున్నా, ఈ ఫోటోనే ఉందనుకుందాం. రైట్, మ్మ్, క్లిక్ మ్మ్, చేశా. ఓకే, మ్మ్, క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది ఆ ఫోటో. మ్మ్. ఓకే, మీకు ఆ ఫొటోస్ తో చేయండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆ, మార్చాలి, రైట్. సో ఇది మ్మ్, మ్మ్. మొత్తానికి ఇది మొత్తం, ఇది ఏదైనా ఇది సెలెక్ట్ చేశారనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ రాదు, దీనిది వస్తుంది. ఆ, ఈ అవును మ్యామ్. బెలూన్స్ వస్తుంది. మీరు మొత్తం నిన్న ఇట్లా ఎస్ ఎస్, నిన్న అదే ఎక్స్పెరిమెంట్ చేశాను, నాకు అర్థమైంది, అట్లే మార్చాను బ్యాక్గ్రౌండ్ కలర్స్. ఇది సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ మీరు మార్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకా అంతే మ్యామ్. ఈవెన్ ఇది కూడా ఫాంట్ కూడా మార్చేసేయండి, అన్ని మార్చేస్తూ ఉండండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మార్చాను మ్యామ్, యా, అన్ని వెరీ మార్చాను. గుడ్. ఫొటోస్ తో చేయండి, మీకు ఇంకా ఆ, బాగుంటుంది. ఓకే మ్యామ్. ఓకేనా. యా, వీళ్ళెవరు ఓకే. రాలేదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, వీళ్ళు రాలేదు కదా. నేను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను మీకు. మీకు అవేర్నెస్ క్యాంపెయిన్ నేను చెప్పింది మీకు అర్థమవుతుందా దీప్తి? అర్థం అవుతుంది మ్యామ్, అంటే ప్రాక్టికల్ గా వెళ్తే ఇంకా బాగా అర్థమైద్ది. యా, నేను యాక్చువల్లీ అంటే ఏంటనంటే కాన్సెప్ట్ అర్థం అవుతుంది మీరు చెప్తుంది మంచిగానే. యా, మీరు ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఫైన్.
సో నెక్స్ట్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ ఏంటంటే వాళ్ళంతా జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు. వాళ్ళనైతే నేను టార్చర్ పెడుతున్నా పాపం. కానీ తప్పదు. వాళ్ళు ఇది అయిపోయి 2 మంత్సే కదా! సో వాళ్ళకేంటంటే ఇంటర్వ్యూలో ఎలా క్వెషన్స్ అడుగుతారో అట్లానే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈవెన్ అసైన్‌మెంట్ మీకు కూడా అలానే పంపిస్తాను. రైట్? జస్ట్ ఊరినే అది ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. రాంగ్ అయినా పర్వాలేదు. నష్టం ఏం లేదు. అది మీరు ట్రై చేయడం వల్ల ఏంటంటే మీకు అర్థమవుతుంది. మీలో నాకు తెలిసిందేంటంటే ఇన్ కేస్ అది మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే అది అర్థం కాకపోతే మీరు ఎక్స్‌ప్లోర్ అన్నా చేసి నేర్చుకుంటారు. ఓకేనా? అదే అసైన్‌మెంట్ పంపిస్తాను. జస్ట్ ట్రై చేయండి. నేనేం ఓకే చేస్తున్నానంటే మ్యామ్. అసైన్‌మెంట్ ఇస్తే వాళ్ళు కాపీ చేసి పేస్ట్ చేసేస్తున్నారు. చాట్ జీపీటీలో. ఆబ్వియస్‌లీ నేనైనా అదే చేస్తా. ఆ, సో ఏం చేస్తానంటే ఐదర్ వీడియోలో అన్నా అప్‌లోడ్ చేయాలి. లేదంటే వాయిస్ నోట్‌లో అన్నా చేయాలి. లేదు అనంటే పేపర్ పెన్ తీసుకొని అది రాసి అది పిక్చర్ లాగా ఫోటో తీసుకొనన్నా అప్‌లోడ్ చేయాలి. ఓకే. తిట్టుకుంటారు దీప్తి నన్నైతే. కానీ తప్పదు. ఓకే. వాళ్ళు నేర్చుకోవాలంటే మ్మ్. ఇంక నేను ఇవన్నీ చేయాల్సిందే. ఎట్లా మ్యామ్ అది బయట బ్యాచా? అది అంటే లైవ్ త్రూ టెక్ అని వైఎఫ్ఎస్? అమీర్‌పేట్‌లో ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఓకే ఓకే. సో వాళ్ళు అందులో పే చేసి జాయిన్ అయ్యారు. నేను ఫస్ట్ బ్యాచ్ తీసుకుంటున్నాను. ఇప్పటివరకు టెస్టింగ్ టూల్స్ వాళ్ళు నేర్పిస్తున్నారనమాట. ఓకే ఓకే. అట్లా సో పే చేస్తే ఎంత తీసుకుంటారు మ్యామ్ అదే చెప్పాను. కోర్స్? నేనైతే పర్ హెడ్ 15,000 తీసుకుంటాను. ఓకే ఓకే. నా పర్సనల్‌కి అంత ఎఫర్ట్స్ ఉంటాయి. మ్మ్. పెట్టాలి కాబట్టి. సో, వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి తక్కువ తీసుకుంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ బ్యాచ్. సో, నెక్స్ట్ టైమ్ నుంచి ఐ థింక్ దే విల్ చార్జ్ 20 ఆర్ 25 అనుకుంటా. వాళ్ళెంత తీసుకుంటారో నాకు తెలీదు. దాంట్లో కొంత పర్సెంటేజ్ నాకిస్తారు. 40% అట్లా నాకిస్తారు. ఓకే ఓకే. అందుకే చెప్తున్నా ట్రైనర్‌గా వెళ్ళినా కానీ మనం ఇంట్లో మ్మ్. కూర్చొని సంపాదించుకోవచ్చు దీప్తి. ఓరి మ్మ్. వెంటనే మీరు సంపాదించుకోలేరు. బట్ ప్రాక్టీస్ మ్మ్. చేయండి. చేసి 1 ఇయర్ టార్గెట్ పెట్టుకోండి. నష్టమేం లేదు. నేనంతే చాలా పెద్ద పెట్టుకున్నా మ్యామ్. జీవితం. ఆ! నేనంతే 1 ఇయర్ పెట్టుకున్నాను టార్గెట్. ఆ! చిన్న చిన్నవి క్యాన్వా నుంచి స్టార్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళతోటి ప్రాక్టీస్ చేయండి. క్యాన్వా క్లాసెస్ తీసుకోవడం. లేదు అంటే నా పర్సనల్ క్లాసెస్‌లో మీరేమన్నా 1, 2 టాపిక్స్ చెప్తారన్నా గాని తర్వాత బ్యాచ్‌లో మీరొచ్చి మ్మ్. తీసుకోవచ్చు. కాన్ఫిడెన్స్ ఒస్తుంది. అంటే కొంతమంది నా స్టూడెంట్స్ మ్మ్. తోటి అలానే చేయించానన్నమాట. వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలని. కొంచెం కొంచెం ఓకే. ముందే ప్రిపేర్ అయ్యి చిన్న చిన్న హౌ టు చేంజ్ ఎ బ్యాక్‌గ్రౌండ్ అలా స్లోగా స్టార్ట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ ఒస్తుంది బాగా. ఎస్ మ్యామ్. ఓకే. సో, ఇదేంటి మొత్తము ఇదయింది. ఓకే. సో, ఇక్కడ నిన్న నేను చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను దీప్తి. సో, నెక్స్ట్ పేజ్ కూడా నేను చెప్పేస్తాను. సో, వీళ్ళిద్దరు రాలేదు. మేబీ బిజీ ఉండుండొచ్చు. సో, ఇది వీడియో ఎట్లాగో రికార్డ్ అవుతుంది కాబట్టి నేను ఇది షేర్ చేసేస్తాను. ఓకే. ఇది ఇంపార్టెంట్ ఓకే. క్లాస్. ఓకే. సో, క్లిక్ ఆన్ ఓకే. క్రియేట్. మన అవేర్‌నెస్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. అవేర్‌నెస్ క్యాంపెయిన్ ఎందుకనంటే జస్ట్ సేల్స్ కోసం కాదు. ఓన్లీ రీచ్ అవ్వడానికి. ఎస్ జనరల్‌గా మ్యామ్. అవేర్‌నెస్ క్యాంపెయిన్ ఏంటనంటే ఫోటోస్ తోటి చెయ్యరు అవేర్‌నెస్ క్యాంపెయిన్. వీడియో ఏదన్నా అప్‌లోడ్ చేసి చేసుకుంటారు జనరల్‌గా. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర వీడియోస్ లేవు కాబట్టి నేను ఫోటోస్ అప్‌లోడ్ చేసి నేను మీకు చూపిస్తా. స్టెప్ బై స్టెప్ నేను ఎలాగో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం స్పీడ్‌గా వెళ్తాను దీప్తి. ఇది 100% నేను మీకు షేర్ చేస్తా. ఓకేనా? ఓకే ఓకే మ్యామ్. ఓకే. క్లిక్ ఆన్ కంటిన్యూ. నిన్న ఆల్రెడీ మనం చూసాం. నిన్న, మొన్న చూసాం గాబట్టి, సో, దీనికి శాంపుల్ క్యాంపెయిన్ అని పేరు పెట్టేయండి. శాంపుల్ ఎల్స్ వీళ్ళు రాలేదు కదా! వీళ్ళిద్దరిని హెరాస్ చేయాలి కదా మనం. ప్రేమ్‌పాల్, కృష్ణ అబ్సెంట్. ప్రేమ్‌పాల్, సాయి కృష్ణ అబ్సెంట్ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఒక్క నిమిషం. ఓకే. అబ్సెంట్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ అని పెడదాం. ఓకేనా? ఓకే మ్యామ్. హ్మ్. ఓకే. సో, నెక్స్ట్ మనకి ఆక్షన్. బిడ్డింగ్ టైప్ ఏంటంటే ఆక్షన్. వేలం పాట అన్నమాట. దీంట్లోనే ఇంకొక టైప్ కూడా ఉంది. మనం చూసాం. మనకిప్పుడు అక్కర్లేదు. ఈవెన్ ఇంటర్వ్యూకెళ్ళినా గాని అది క్వెషన్ అడగరు. ఓకేనా? నెక్స్ట్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. మనం ఆల్రెడీ అవేర్‌నెస్ అని సెలెక్ట్ చేసాం. ఇక్కడికొచ్చి లేదు మనం లీడ్ జనరేషన్ కానీ, లేదా ట్రాఫిక్ కానీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికొచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అండ్ నెక్స్ట్ ఏ బై బి టెస్టింగ్ అనేది ఇప్పుడల్లా వద్దు. నేను లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ అయిన తర్వాత టైమ్ ఉంటే చెప్తాను. లేదంటే అది వదిలేస్తాను. ముందు ఇవన్నీ మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ దెన్ స్పెషల్ కేటగరీస్ ఏమన్నా ఉన్నాయా? మనం ఏమన్నా ఇటువంటి టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నామా? మనం ఏంటి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కానీ, ఎంప్లాయ్‌మెంట్ కానీ, హౌసింగ్ కానీ, ఎలక్షన్స్ అండ్ పాలిటిక్స్, సోషల్ ఇష్యూస్ అట్లాంటి టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్ మీరు రన్ చేస్తే, మీరు కంపల్సరీ మీది సెలెక్ట్ చేసుకొని కొన్ని డాక్యుమెంట్స్ ఇది పెట్టాకి సబ్మిట్ చేయాలి. ఓకే. జనరల్లీ మీకొచ్చే క్లయింట్స్ వీటికి రారు. ఓకేనా? సో, అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్.
నెక్స్ట్ చేయగానే ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్‌ది క్యాంపెయిన్ లెవెల్ స్టెప్ అన్నమాట. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇది గుర్తుపెట్టుకోండి దీప్తి. మెటా యాడ్స్ ఆర్ డిజైన్డ్ ఇన్ 3 స్టెప్స్. ఓకే. ఇది క్వెషన్ కంపల్సరీ. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అంటే తర్వాత మీ బ్యాచ్‌లో మీ స్టూడెంట్స్‌కి మీరు చెప్పాలనుకున్నప్పుడు ఆఫ్టర్ 1 ఇయర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ క్వెషన్ కంపల్సరీ అడుగుతారు. మెటా యాడ్స్ స్టెప్స్ ఫార్మాట్ ఏంటి? మెటా యాడ్స్ డిజైన్ ఏంటి అనంటే మెటా యాడ్స్ ఆర్ ఇన్ 3 స్టెప్స్. వన్ ది క్యాంపెయిన్ లెవెల్, నెక్స్ట్ యాడ్ సెట్ లెవెల్ అండ్ థర్డ్ యాడ్ లెవెల్. ఇక్కడ మీకు పైన చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ నేమ్ ఇచ్చాం కాబట్టి అది చూపిస్తుంది. లేదంటే ఇది ఓకే. క్యాంపెయిన్ లెవెల్. ఇక్కడ క్యాంపెయిన్ అని చూపిస్తుంది కదా! క్యాంపెయిన్ లెవెల్. నెక్స్ట్ ఇక్కడ యాడ్ సెట్ అని ఉంది కదా! యాడ్ సెట్ లెవెల్ అండ్ నెక్స్ట్ యాడ్ లెవెల్. 3 స్టెప్స్‌లో మనం క్యాంపెయిన్ డిజైన్ చేస్తాము. మెటా యాడ్స్ ఎప్పుడును. ఓకేనా? సో అండ్ దెన్ ఇక్కడ కూడాను మనం నేమ్ యాడ్ సెట్‌కి కూడా నేమ్ సేమ్ అదే పెడతాం. ప్రేమ్‌పాల్ అండ్ సాయి కృష్ణ అబ్సెంట్ మిస్ యాడ్ సెట్. ఓకే. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే పర్ఫార్మెన్స్ గోల్. పర్ఫార్మెన్స్ గోల్ నిన్న మనం డిస్కస్ చేసామో లేదో నాకు గుర్తులేదు. చేసాం. ఓకే. పర్ఫార్మెన్స్ గోల్ ఏంటి? ఈ రీచ్ క్యాంపెయిన్‌కి 5 టైప్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ గోల్ ఇస్తారు. ఓకే. ఇది కూడాను నేను మీకు ఇది క్విజ్‌లో నేను ఇది కూడా పెడతాను. మీరు ఏమి అప్పటికప్పుడు ఆలోచించి క్విజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏదైతే మీరు కాదు ఎవరైనా కానీ ఏదైతే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారో చాట్‌జీపీటీలోనో, గూగుల్‌లోనో అలా ఎక్స్‌ప్లోర్ చేసే మీరు క్విజ్‌కి ఆన్సర్ చేయండి. ఓకేనా? అండ్ దెన్ ఓకే. మాక్సిమైజ్ రీచ్ ఆఫ్ యాడ్స్. అంటే మీ యాడ్ చాలా మందికి కనిపించాలి అని అనుకునే మీ గోల్ అయితే ఇది సెలెక్ట్ చేయండి. అలా కాదు తక్కువ మందికి చూపించినా పర్వాలేదు. మాక్సిమం నంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ రావాలి. వాళ్ళు ఎక్కువ సార్లు చూడాలి. ఎక్కువ మందికి కాదు, ఎక్కువ సార్లు చూడాలి అని అనుకుంటే ఇది సెలెక్ట్ చేయండి. మాక్సిమైజ్ యాడ్ రీకాల్ లిఫ్ట్. అంటే చూపించినంత వరకి జనాలకి గుర్తుండిపోవాలి ఏ యాడ్. అలాంటి టైప్ ఆఫ్ గోల్ అయితే అవేర్‌నెస్ గోల్స్ అన్నమాట ఇవన్నీ. సో, అంటే ఇది మీరు పర్ఫార్మెన్స్ గోల్‌లో ఇదన్నమాట. సో, ఇది సెలెక్ట్ చేయండి. లేదా మీరు వీడియో అప్‌లోడ్ చేస్తే 15 సెకండ్స్ కన్నా తక్కువ లెంత్ ఉన్న వీడియో అప్‌లోడ్ చేస్తే మొత్తం వీడియో అంతా వాళ్ళు నచ్చినట్టు చూసేటట్టుగా చేయాలి అని అనుకుంటే మాక్సిమైజ్ త్రూ ప్లే వ్యూస్. ఓకే. ఇది సెలెక్ట్ చేయండి. లేదు 15 సెకండ్స్ వీడియో కన్నా గాని ఎక్కువ లెంతీ వీడియో అప్‌లోడ్ చేస్తే అట్‌లీస్ట్ 2 సెకండ్స్ అన్నా వాళ్ళు చూడాలి. అలాంటి పెర్ఫార్మన్స్ మీకు కావాలంటే మాక్సిమైజ్ 2 సెకండ్ కంటిన్యూయస్ వీడియో ప్లేస్. ఇది సెలెక్ట్ చేయండి. ఓకే. నేను ఫస్ట్ టైమ్ యాడ్ కాబట్టి నేను మాక్సిమైజ్ రీచ్ ఆఫ్ యాడ్స్. బై డిఫాల్ట్ అదే సెలెక్ట్ చేస్తుంది కాబట్టి నేను అదే పెట్టేసాను. ఓకే. అండ్ దెన్ ఇక్కడ మీరు పేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఫేస్‌బుక్ పేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఏ పేజ్‌కైతే మీరు యాడ్ రన్ చేయాలనుకుంటున్నారో. దీంట్లో నేను నిన్న చెప్పాను కదా! 84 పేజెస్ ఉన్నాయి. సో, ఇక్కడ హైదరాబాద్ హ్మ్. టైమ్స్ అనే పేజ్ బై డిఫాల్ట్ అది తీసేసుకుంది. లేదు మీరు వేరే పేజ్‌కి మీరు క్యాంపెయిన్ రన్ చేయాలని అంటే మీ దగ్గర 10, 15 పేజెస్ ఉన్నాయనుకోండి. ఆ పేజ్ మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇది క్లిక్ చేసినా మీకు అన్ని పేజెస్ చూపిస్తుంది. సో, నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. జ్యోతిర్మయి డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా డమ్మీ పేజ్ యాక్చువల్లీ. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది పేజ్ ఉంది నాది మెయిన్ పేజు. ఓకే. దాంట్లో 50 వరకి క్లయింట్ పేజెస్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ ఇది నిన్న నేను మీకు చెప్పలేదు. ఓకే. ఫ్రీక్వెన్సీ కంట్రోల్. థిస్ ఈస్ ఆల్సో ఇంటర్వ్యూ కోసం. మీరు ఇది మామూలుగా క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు ఇదేమి మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అనంటే మీరు ఇక్కడ పైన మాక్సిమైజ్ రీచ్ ఆఫ్ యాడ్స్ కానీ, మాక్సిమైజ్ ఇంప్రెషన్స్ కానీ ఇక్కడ పెర్ఫార్మన్స్ గోల్ సెలెక్ట్ చేసుకుంటారు కదా! సెలెక్ట్ చేసుకున్న హ్మ్. తర్వాత ఇక్కడ నేను ఇది చెప్తాను, టార్గెట్ చెప్పను, క్యాప్ చెప్తాను. ఇక్కడ మీరు క్యాప్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అంటే 2 ఎవ్రీ 7 డేస్‌కి 2 టైమ్స్ అన్నా మినిమమ్ వాళ్ళు చూసేటట్టుగా. సో, ఇక్కడ మీరు ఇది ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు చూడాలి అనేది ఇంక్రీజ్ గూడా చేసుకోవచ్చు. 5 టైమ్స్. 7 డేస్‌లో 7 టైమ్స్ ఎవ్రీ 7 డేస్. ఓకే. మీ ఇష్టం. అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. నేనిక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2నే నేను పెడుతున్నాను. ఈ ఫ్రీక్వెన్సీ క్యాప్ ఏంటనంటే మన యాడ్ ఎలా పెర్ఫార్మ్ చేయాలనేది మనం డిసైడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకి 7 డేస్‌లో మినిమమ్ 2 టైమ్స్ అన్నా యాడ్ చూపించు అని మనం ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాం ఫేస్‌బుక్‌కి. ఇక్కడ దీని ప్రకారం 2 టైమ్స్ ఎవ్రీ 7 డేస్. ఓకే. సో, ఇది పెంచడం వల్ల ఏంటి లాభం? ఏంటి నష్టం? అనేది గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఓకే. ఇలా సెర్చ్ చేయడం వల్ల మీరు ఇంకా చాలా పాయింట్స్ నేర్చుకుంటారు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ ఉంది కదా! దీన్ని ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అని అంటాం. ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అని అంటాం దీన్ని. ఫ్రీక్వెన్సీ క్యాప్. ఇది ఎక్కువ చేయడం మనం అనుకోవచ్చు 7 డేస్‌లో 2 టైమ్సే ఎందుకు? నేను ఒక 10 టైమ్స్ పెడతా లేదంటే 70 టైమ్స్ పెడతాను అనుకున్నాను. అప్పుడు చచ్చినట్టు గుర్తుండిపోతుంది వాళ్ళకి. అంటే మనకి ఇది వస్తుంది కదా!
సో ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువ చేయడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనేది గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఓకే. గూగుల్‌లో సెర్చ్ చేయండి. నెక్స్ట్ క్లాస్‌లో మనము వి విల్ మేక్ ప్రేమ్‌పాల్ అండ్ సాయి కృష్ణని జెలస్ చేసేద్దాం. మనిద్దరం డిస్కస్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ డైనమిక్ క్రియేటివ్. డైనమిక్ క్రియేటివ్ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకు ఆన్‌లో పెట్టుకోవాలనంటే, మనం థర్డ్ స్టెప్‌లో మనం యాడ్స్, మనం ఫోటోస్ అవన్నీ అప్‌లోడ్ చేస్తాం గదా! సో, అప్పుడది మిక్స్ అండ్ మ్యాచ్‌లో చూపిస్తుంది. అప్పుడు మనం చెప్పుకుందాం. ఓకే. అండ్ బడ్జెట్ టైప్స్. బడ్జెట్ అండ్ స్కెడ్యూలింగ్. బడ్జెట్ అనేది మనకి డైలీ బడ్జెట్ ఉంటుంది. లైఫ్ టైమ్ బడ్జెట్ ఉంటుంది. మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నిన్న ఆల్రెడీ డిస్కస్ చేశాం గదా! నేను 100 అని ఎస్ మ్యామ్. పెడుతున్నా. ఓకే. డైలీ బడ్జెట్ ఈస్ 100. వీళ్ళేమన్నా మెసేజ్ పెట్టారా? ఓకే. అండ్ దెన్ బడ్జెట్ స్కెడ్యూలింగ్. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో, ఆ పర్టిక్యులర్ డేస్‌లో ఒకవేళ మనకి ఎక్కువ పెర్ఫార్మ్ అవుతుంది అని అనుకుంటే, అక్కడ మనం కొంత ఇంక్రీజ్ చేయమని బడ్జెట్. అంటే శనివారం, ఆదివారం కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చెయ్యి అని చెప్పి మనం మెటాకి చెప్పాలని అనుకున్నామనుకోండి. సో, 1 మినిట్. యాహ్! అర్రే! యాహ్! ఇక్కడ 25% ఓకే. 25% కాదు. రూ. 25 ఏ రోజులో మీరు సెలెక్ట్ చేసుకొని, ఆ రోజు మనం కొంచెం బడ్జెట్ కూడాను పెంచుకోవచ్చు. ఓకే. యాస్ ఆఫ్ నౌ మనం ఇక్కడ అక్కర్లేదు. ఇది ఇంటర్వ్యూ క్వెషన్ కూడా అడగరు. ఓకే. అండ్ ఆడియన్స్ కంట్రోల్. ఆడియన్స్ కంట్రోల్ ఇక్కడే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. నిన్న మనం ఇక్కడే ఆపేసాం. ఓకే. సో, ఫస్టే ఇక్కడ ఆపేయలేదు. ఇది కూడా చేసాం. ఓకే. ఏ ఏరియాలో మీరు యాడ్ రన్ చేయాలనుకుంటున్నారో, ఆ ఏరియాస్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేదంటే ఒరిస్సా, బీహార్. ఒరిస్సాలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. యూ కెన్ టార్గెట్ దోస్ పీపుల్. మీరు ఇంగ్లీష్‌లో చెప్పగలిగితే, హిందీలో చెప్పగలిగితే ఇంకా బెటర్. ఓకే. బట్ నేను హిందీ అంత కంఫర్టబుల్ కాదు. ఈ జనాల్ని నన్ను చంపేస్తారు. కొట్టి కూడా చంపేస్తారేమో! అంత చండాలంగా మాట్లాడతాను. సో, నేనక్కడ చాలా లాస్ అవుతున్నాను. నాకు హిందీ బాగా ఫ్లూయెంట్‌గా వచ్చుంటే, నేను నార్త్ ఇండియన్ టార్గెట్ చేసుకొని నేను చాలా డబ్బులైతే సంపాదించుకొని ఉండగలిగేదాన్ని. బట్ ఇట్స్ ఫైన్. ఓకే. సో, ఇక్కడ మీరు ఏ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్. మీరు ఏదన్నా ఒక ప్రొడక్ట్ చెప్పాను, డ్రై ఫ్రూట్స్ ప్రొడక్ట్ సేల్ చేయాలనుకున్నా, సో, మీరు ఏ ఏరియాలో సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో, ఆ ఏరియాస్ అన్నీ కూడాను సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే. అండ్ దెన్ కమ్ డౌన్. హైదరాబాద్ సెలెక్ట్ చేశాం గదా! ఈ క్యాన్వా ఆన్ చేసి పెడితే మటుకు సిస్టమ్ స్లో అయిపోతుందండి. క్యాన్వా ఈ పక్క సిస్టమ్‌లో ఆన్ చేసి పెట్టాను. 1 మినిట్ అది క్లోజ్ అయిపోయింది. మొత్తం అన్ని పేజెస్ క్లోజ్ అయిపోయాయి. 1 మినిట్. దీప్తి మీకెక్కడ అర్థం కాకపోయినా గానీ, నన్ను స్టాప్ చేసి అడగండి. ఓకే మ్యామ్. వీళ్ళిద్దరు మ్యామ్ కూడా అంటే బాగా చేస్తున్నారు. ఆ! ఇప్పుడు మీరు అమౌంట్ పెట్టారు కదా మ్యామ్, అది మనకి ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్న రోజుల్లో పెంచమని చెప్పాలి అంటే అది ఇంతమందికి ఇంత మనీ అని క్యాలిక్యులేట్ చేసుకుంటుందా మ్యామ్? అహా! లేదు. ఇంతమందికి ఒక్కొక్కళ్ళకి కాలిక్యులేట్ చేయదు. మ్మ్. ఇంతమందికి నేను ఇంతమందికి చూపిస్తున్నాను. సో, దాంట్లో రూ. 25 ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాను అనంటే ఇంకొంచెం ఎక్కువ మందికి చూపిచ్చొచ్చది. అది డిసైడ్ అది జేసుకుంటది. ఓకే. ఈవినింగ్ బ్యాచ్‌లో చాలా మంది ఉన్నారండి. కానీ ఏంటంటే, మీ ముగ్గురు చూపించినంత ఆహ్, ఇది చేయట్ల. ఇప్పుడు సాయి కృష్ణకి నాలెడ్జ్ ఉంది. కొన్ని అతను అడిగే క్వెషన్స్‌కి నాకు చాలా ముచ్చటేస్తుంది. అండ్ ప్రేమ్‌పాల్ ఆ పీపీటీకి నేనైతే షాక్. ఫస్ట్ డేనే మ్మ్. అంత బాగా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. అండ్ మ్మ్. యూ విల్ డూ ఆల్ ద రిసర్చ్ కదా! నాకు చాలా ముచ్చటగా ఉంది. ఈ బ్యాచ్‌కే గనుక నాకు ఇంకొంచెం టైమ్ ఇస్తే నేను ఇంకా స్లోగా చాలా ఇన్ డెప్త్ చెప్తుండేదాన్ని. బట్ నాకు 1 మంతే టైమ్ ఇచ్చారు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇంకొంచెం ఎక్కువ చెప్తారని అడిగా నేను ఆల్రెడీ. అప్రూవల్ అయితే మ్మ్. ఇచ్చారు. బట్ స్టిల్ నేను ఇది అయిన తర్వాత రోడ్ మ్యాప్స్ నేను మీకు పంపిస్తాను. ఎలా నేర్చుకోవాలనేది. అది చూసి మీరు గూగుల్‌లో అట్లా చేయండి. నేర్చుకోండి. నేను గనక వీడియోస్ చేసే పనైతే నేను మీకు అందరికి ఫ్రీగా నేను ఇచ్చేస్తాను నేను వీడియోస్. కానీ వదలొద్దు ఈ స్కిల్. మ్మ్. ఓకే. నెక్స్ట్. ఓకే. ఇక్కడికొచ్చాం గదా! హ్మ్. యాహ్! సో, ఇక్కడ మనం ఏంటి ఆడియన్స్ కంట్రోల్‌లో మనం హైదరాబాద్ సెలెక్ట్ చేసాం. ఇక్కడ చూడండి. ఇందాక సెలెక్ట్ చేసాం కదా! హైదరాబాద్ 40 కిలోమీటర్స్ సర్కిల్‌లో హైదరాబాద్ చుట్టుపక్కల 40 కిలోమీటర్స్ సర్కిల్‌లో అది సెలెక్ట్ చేసేసుకుంటుంది. ఓకే. అక్కడ మన యాడ్ చూపిస్తుంది. అండ్ కమ్ డౌన్ ఆడియన్స్ సజెషన్స్.
ఇంపార్టెంట్. ఓకే. ఆప్షనల్. ఆడియన్స్ సజెషన్స్ ఆప్షనల్ అని అంటుంది. రీచ్ క్యాంపెయిన్‌కి మీరు ఆప్షనల్‌లో పెట్టుకోవచ్చు. ఏజ్, జెండరు అవి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఏజ్, జెండర్ అవన్నీ కూడాను. చూపించలేదా? కింద చూపిస్తుంది ఇది. ఓకే. సో, ఆడియన్స్ సెలక్షన్. ఏజ్, జెండరు, ఏరియా మీరు సెలెక్ట్ చేసుకొని వదిలేసినా మీకు పర్వాలేదు. ఓకే. బట్ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్, ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్‌కి ఏంటనంటే ఈ ఆడియన్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ నిన్న మనం చూసాం కదా! కూర్చొని తీరిగ్గా 3 డేస్ అయినా పర్వాలేదు. ఓకే. మీరు రాసుకోండి కావాలిస్తే. రైట్? సో, ఆ ఇంట్రెస్టు అవన్నీ దాని బేస్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇగో ఇక్కడ చూడండి. ఏజ్ 18-55 మీరు కావాలంటే చేంజ్ చేయొచ్చు. 35-65 అని అనుకున్నాం కదా నిన్న. జెండర్ ఓన్లీ వుమెన్ సెలెక్ట్ చేయొచ్చు. మెన్ సెలెక్ట్ చేయొచ్చు. ఆర్ ఆల్ జెండర్స్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. డీటెయిల్ టార్గెటింగ్. ఇక్కడ మీకు చాలా టైం తీసుకుంటుంది. క్లిక్ హియర్. ఓకే. ఇది మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసి చూడాల్సింది. బ్రౌజ్ డెమోగ్రాఫిక్స్ అంటే వాళ్ళ పేరెంట్సా? వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్ ఏంటి? సో, అవన్నీ మనం చూసాం కదా! మీకేమేం కావాలి అనేది సెలెక్ట్ చేసుకోండి. అక్కర్లేని డౌట్ ఉన్నది వదిలేసేయండి దాంట్లో. ఓకే. 1, 2 మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం. అన్నీ సెలెక్ట్ చేసుకోము దాంట్లో. ఓకే. ఇంట్రెస్ట్. ఒకవేళ మూవీకి మనం ఏమన్నా మూవీ ప్రోమోకి మనం ఏమైనా అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నాం అనుకోండి. సో, దీంట్లో ఇంట్రెస్ట్‌లో మనం చూస్తే ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది కదా! ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ లీజర్. సో, సెలెక్ట్ ఆల్ అని కూడా చేసేసుకోవచ్చు. అది క్లిక్ చేసి దాంట్లో ఉన్న అన్ని ఇంట్రెస్ట్‌లు అంటే యాక్షన్ మూవీసు, యానిమేషన్ మూవీసు, రొమాంటిక్ మూవీసు అండ్ సస్పెన్స్, థ్రిల్లర్, మర్డర్ స్టోరీస్. నేను ఆ ఒక చెంతాను. నాకు బాగా ఇష్టం అట్లాంటివి. సో, మర్డర్ మిస్టరీస్, సస్పెన్స్, థ్రిల్లర్ అట్లాంటి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. సో, మీ ఇష్టం మీకు ఎట్లాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి ఎవ్వరికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళందరిని సెలెక్ట్ చేసుకుంటానన్నా గాని సెలెక్ట్ చేసుకోండి. సో, అట్లా మనం దాంట్లో కనిపించిన డెమోగ్రాఫిక్స్, ఇంట్రెస్టు అండ్ వాళ్ళ బిహేవియర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు క్లియర్‌గా తెలుస్తేనే అవి సెలెక్ట్ చేసుకోండి. టిక్ మార్క్ పెట్టుకుంటే చాలు. ఓకే. మీరేం చేయండంటే మీరు ఎట్లాగో అమౌంట్ యాడ్ చెయ్యరు కదా! మీ యాడ్స్ మేనేజర్‌లో అమౌంట్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు నేను అమౌంట్ యాడ్ చేయలేదు. 0 అమౌంట్ ఉంది దాంట్లో అసలు ఏమి లేదు. ఇట్లాంటివన్నీ కూడాను అమౌంట్ యాడ్ చేయకుండా ఫస్ట్ ఇవన్నీ ఎక్స్‌పెరిమెంట్ చేసి చూడండి. ఓకే. సో, అట్లా మీరు ఒక హ్మ్. 1 మంత్ అలా ఎక్స్‌పెరిమెంట్ చేయండి. తర్వాత మీరిప్పుడు క్యాన్వా బాగా మీరు ఆహ్, ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు కదా! ఈ 1 మంత్ టైమ్‌లో క్యాన్వా బాగా నేర్చేసుకోండి. క్యాన్వాను నేర్చేసుకోండి. ఈ యాడ్స్ నేర్చుకోండి. ఓకే. అవేర్‌నెస్ యాడ్ అయినా పర్వాలేదు. నేర్చుకున్న తర్వాత దెన్ మినిమమ్ ఒక 500 పెట్టుకొని 500 కన్నా ఎక్కువ వద్దులేండి. ఓకే. 500 పెట్టుకుంటే ఆ 500లోనే 18% మళ్ళీ అమౌంట్ కట్ చేస్తది. ఓకేనా. సమ్ 350 ఎంతో మీకు ఉంటుంది. దాంతోటి యాడ్స్ రన్ చేయండి. క్యాన్వా నేను నేర్పిస్తున్నాను. ఎవరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు జాయిన్ అవ్వండి అన్నట్టుగా తెలుగులో చెప్తానని పెట్టండి. మీకు చాలా బాగొస్తారు. ఎక్కువ మందొస్తారు. తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనంటే. ఓకేనా. సో, అలా యాడ్ రన్ 1 మంత్ తర్వాత మీరు నేర్చుకున్న తర్వాత 1 మంత్ తర్వాత సో, దెన్ మీకు ఇద్దరొచ్చినా కానీ మీకు మీ అమౌంట్ మీకొచ్చేస్తది. 500 పెట్టారు కదా! ఇద్దరొచ్చినా మీకు ఫర్ ఎగ్జాంపుల్ పర్ హెడ్ మీరు 500 499 తీసుకున్నా గాని మీకు అమౌంట్ వస్తుంది. లేదు మీకు అంతే 250 రూపీసే మీరు చార్జ్ చేస్తున్నారనుకోండి. మీరు పెట్టిన అమౌంట్ మీకొచ్చేస్తుంది. లాస్ అయితే రాదు. మీరు ఇది ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు. క్యాన్వా మీరు ఆల్రెడీ ఎక్స్‌పెరిమెంట్ చేసుంటారు గదా! ఎలా చెప్పాలి, ఎలా చెప్తున్నాను అనేది కూడాను మీకు ఆ ట్రైనింగ్ స్కిల్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే. జస్ట్ మై ప్లాన్ అంతే. మీకెలా కావాలంటే మీరు ప్లాన్ చేసుకొని మీరు చేయండి. ఓకేనా? హ్మ్. ఓకే. అండ్ నెక్స్ట్ ప్లేస్‌మెంట్స్. ఓకే. సో, ఇక్కడ ప్లేస్‌మెంట్స్ అని ఉంది కదా! యాహ్! సో, ప్లేస్‌మెంట్స్ అంటే ఏంటి అనంటే, మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా దీప్తి. ఇన్‌స్టాగ్రామ్‌లో హ్మ్. మనకి చాలా ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. ఒకటి స్టోరీ అని ఉంటుంది. హైలైట్స్ ఉంటుంది. అండ్ దెన్ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి మనకి. ఓకే. అలానే ఫేస్‌బుక్‌కొస్తే ఫేస్‌బుక్ కూడాను అంతే. ఫేస్‌బుక్ స్టోరీ, ఫేస్‌బుక్ ఫీడ్, ఫేస్‌బుక్ రీల్స్ అండ్ ఫేస్‌బుక్ పోస్ట్. సో, అట్లా చాలా ఉంటాయి కదా! సో, అలా మనకి ఏ ఏ ప్లేస్‌మెంట్స్ కావాలి అనేది అడ్వాంటేజ్ ప్లేస్‌మెంట్స్ అంటే ఆటోమేటిక్‌గా అదే సెలెక్ట్ చేసుకుంటుంది. లేదు మీకు కావాల్సిన ప్లేస్‌మెంట్ ఈ పర్టిక్యులర్ ప్లేస్‌మెంట్‌లోనే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లోనే యాడ్స్ రన్ చేస్తాను. నాకు ఫేస్‌బుక్‌లో ప్రాపర్‌గా రావట్లేదు. చాలా ఫేక్ వస్తున్నాయి అని మీరు అనుకుంటే ఒకటి 2 యాడ్స్ రన్ చేసిన తర్వాత మీకు తెలిసిపోతుంది. దెన్ యూ కెన్ రిస్ట్రిక్ట్. అడ్వాంటేజ్ ప్లస్ ప్లేస్‌మెంట్స్ రికమెండెడ్ అంటే బై డిఫాల్ట్ అది అన్నీ ఇట్లా చూపిచ్చేస్తుంది. ఓకే.
మీకు మనీ వేస్ట్ అవుతుంది. నాకు ఎట్లాగో ఫేస్‌బుక్ నుంచి నాకు రావట్లేదు. ఆడియన్స్ నెట్‌వర్క్ అనేది ఒకటుంటుంది. ఓకే. దాని నుంచి కూడా రావట్లేదు అని అనుకుంటే అది అన్‌చెక్ చేసి మిగిలిన వాటిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూపిస్తాను. ఇదండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఆడియన్స్ నెట్‌వర్క్ ఐ థింక్ 3నే సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటా. మెసెంజర్ అండ్ వాట్సాప్. ఓకే. ఫేస్‌బుక్ అంటే మీకు తెలుసు. ఫేస్‌బుక్ పేజ్. ఫేస్‌బుక్ పర్సనల్ ఐడీ. ఇన్‌స్టాగ్రామ్ అంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. ఓకే. మెసెంజర్ అంటే ఫేస్‌బుక్‌లో మీకు మెసెంజర్ ఉంటుంది కదా! అది. వాట్సాప్ అంటే వాట్సాప్‌లో కూడా మీరు ఈ యాడ్స్ పంపించాలి అని అనుకుంటే వాళ్ళకి. వాళ్ళ వాట్సాప్‌లో అంటే ప్రతి ఒక్కళ్ళకి ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఒక నంబర్ తోటి క్రియేట్ చేస్తారు. ఆ నంబర్‌కి వాట్సాప్ అయితే ఇప్పుడు అందరికీ ఉంటుంది కదా! దాంట్లోకి వెళ్ళాలి అని అనుకుంటే, ఆడియన్స్ నెట్‌వర్క్ అంటే ఏంటనంటే, సో, ఇక్కడ వీళ్ళకి ఎవరికైతే ఈ ఫేస్‌బుక్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ ఉంటాయో, వాళ్ళకి వేరే అప్లికేషన్స్ కూడా ఉంటాయి వాళ్ళ మొబైల్‌లో. యాప్స్ ఉంటాయి కదా! దాంట్లో రన్ హ్మ్. చేస్తారు. లేదంటే స్మార్ట్ టీవీ ఉండొచ్చు. సో, దాంట్లో కూడాను యాడ్స్ రన్ చేయాలంటే, అంటే ఆడియన్స్ వాళ్ళ నెట్‌వర్క్. ఓకే. అలాంటి లిస్ట్ కలెక్ట్ చెప్తాను. అలాంటి జనరల్‌గా నాకైతే వర్క్ అవ్వలేదు దీప్తి. జనరల్‌గా నాకు ఆడియన్స్ నెట్‌వర్క్ వర్క్ అవ్వలేదు. సో, ఈ నా ఆడియన్స్ నెట్‌వర్క్ అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ కాకుండా బయట వేరే వెబ్‌సైట్స్ కానీ, వేరే యాప్స్ కానీ అట్లాంటి వాటిట్లో కూడా మీరు యాడ్ రన్ చేయాలంటే ఆడియన్స్ నెట్‌వర్క్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. రైట్. సో, నేనిప్పుడు ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఇదెందుకు అన్‌చెక్ అయింది అనంటే ఈ పేజ్‌కి నేను వాట్సాప్ కనెక్ట్ చేయల. ఓకే. ఈవెన్ మెసెంజర్ ఐ డోంట్ థింక్ ప్రాపర్‌గా లేనట్టుంది ఈ పేజ్‌కి. అందుకని ఇది సెలెక్ట్ అవ్వల. ఓకే. మీరు వాట్సాప్ కూడా ఆర్ రీచ్ దానికి మేబీ వాట్సాప్ నాకు సరిగ్గా గుర్తులేదు. నేను ఇవి చాలా తక్కువ రన్ చేశాను క్యాంప్. రీచ్‌కి మేబీ వాట్సాప్ ఉండదేమో అని చెక్ చేస్తుందేమో నాకు తెలీదు. ఒకసారి మీరు వీలైతే ఎక్స్‌ప్లోర్ చేయండి. నాకు ఈ ఒక్క హ్మ్. డౌట్ మీరు క్లారిఫై చేయండి దీప్తి. ఇది మీకు అర్థమైంది కదా! ఇప్పుడు రీచ్ క్యాంపెయిన్‌లో మెసెంజర్ హ్మ్. అండ్ వాట్సాప్ అనేది ఎందుకు అన్‌చెక్ అయింది అనేది మీరు ఒక్కసారి ఎక్స్‌ప్లోర్ చేయండి. ఓకే. వాట్సాప్ అంటే నేను కనెక్ట్ చేయలేదని అనుకుందాం. కానీ మెసెంజర్ ఉండాలి కదా! సో, మేబీ నాకిప్పుడు గుర్తు రావట్లా. మీరు ఒక్కసారి ఇది ఎక్స్‌ప్లోర్ చేయండి. క్వెషన్ అర్థమైంది కదా దీప్తి? అర్థమైంది మ్యామ్. ట్రై చేయండి. ఒకవేళ మీకు కూడా రాకపోతే నేను ఎక్స్‌ప్లోర్ చేసి చెప్తా. ఓకే. సో, రైట్ ఓకే నౌ మ్యామ్. మనం చేసే క్యాంపెయిన్ నేమ్ ఏంటో చెప్తారా? అవేర్‌నెస్ కా మ్యామ్? పేరు పెట్టాంగా. ఇప్పుడే ఆ! జస్ట్ ఓ సాయి కృష్ణ జాయిన్ అయ్యాడు. మరి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది ఏదో పాపం. లేదంటే బయటన్నా ఉండుండొచ్చు. ఓకే. ఫైన్. సో, ఇక్కడ చూడండి. ఈ ప్లేస్‌మెంట్స్ అన్నీ కూడాను ఇక్కడ ఫీడ్స్. ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్, ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్ యాడ్స్ రన్ చేయడానికి లేదు. ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్ లాగా. సో, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్, ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ అని ఉంటది. మీరు ఎప్పుడైనా చూసారా ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్? యెస్ మ్యామ్. ఆ! చూసాను. మార్కెట్ ప్లేస్‌లో కూడా యాడ్ రన్ అవుతుంది. సో, ఇట్లా ఇవన్నీ చూపిస్తుంది. మనకి ఈ యాడ్ రీచ్ యాడ్ దేనికైతే చేయగలమో అవన్నీ చెక్ చేసి పెట్టేసింది. ఇవి రీచ్ యాడ్ చేయడానికి లేదు. మెసెంజర్ స్టోరీస్‌లో ఐ థింక్ రీచ్ యాడ్ చేయడానికి లేదు. సో, ఇది మీకు ఏది కావాలో అవి ఉంచుకొని అక్కర్లేదనేది అన్‌చెక్ చేసేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ టైమ్ మీరు ఏది అన్‌చెక్ చేయొద్దు. ఈవెన్ ఆడియన్స్ నెట్‌వర్క్ గూడా మీరు అన్‌చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నా యాడ్‌లోనే ఏదో ఫాల్ట్ వచ్చింది. అప్పుడు ఇది గూడా రావాలి కదా! ఓకే. సో, అన్నీ అలానే ఏదైతే చెక్ చేస్తారో అన్నీ అలానే ఉంచండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు అర్థమవుతుంది. ఇది వర్క్ అవుతుంది. ఇది వర్క్ అవ్వట్లేదు అని. ఈ డిజిటల్ మార్కెటింగ్ అంతా కూడానండి ఇది ఇదే వర్క్ అవుతుంది అనేది మనం చెప్పలేం. ఓకేనా? ఏదైనా కానీ ఆ బిజినెస్‌ని బట్టి, ఆ టైంని బట్టి, ఆ డేస్, ఆ ఇయర్‌ని అన్ని బట్టి మనకి జనాల ఇంట్రెస్ట్ మారిపోతూ ఉంటుంది గదా! డిజిటల్ మార్కెటింగ్ కూడా మనం ట్రయల్ ఎర్రర్ చేస్తూనే ఉండాలి. ఎక్స్‌పెరిమెంట్ చేస్తూనే ఉండాలి. ఎక్స్‌పెరిమెంట్ చేసి మనం కనుక్కోవాల్సిందే ఎప్పుడైనా కానీ. రైట్? సో, ఇప్పుడు నేను అన్నీ సెలెక్ట్ చేశాను. అండ్ థిస్ ఈస్ ద థర్డ్ స్టెప్. 3 స్టేజెస్‌లో చేస్తాం మెటా యాడ్స్ అనుకున్నాం గదా! 1 క్యాంపెయిన్ లెవెల్, నెక్స్ట్ యాడ్ సెట్ లెవెల్ అండ్ థర్డ్ ఈస్ ద యాడ్. యాడ్ లెవెల్. ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. దిస్ ఈస్ ద లాస్ట్ లెవెల్. ఓకే. ఈ లాస్ట్ థర్డ్ లెవెల్‌లో మనం ఏంటంటే అప్‌లోడ్ చేస్తాం. కొన్ని మనం క్రియేటివ్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు క్యాన్వా అనుకోండి. యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద చాట్‌జీపీటీ. మీరు క్యాన్వా యాడ్స్ రన్ చేయడానికి, క్యాన్వా ట్రైన్ చేస్తున్నాను అనే యాడ్ రన్ చేయడానికి మీకు ఎటువంటి టైప్ ఆఫ్ క్రియేటివ్స్ చేయాలి అదైతే ఈ వీడియో సజెస్ట్ చేస్తది. నేనైతే నా యాడ్‌కి వీడియోస్ నేను బానే చేస్తాను. మాట్లాడి చెప్తూ ఉంటాను. సో, నేనైతే నా ఓన్‌కైతే నేను వీడియో క్రియేట్ చేసి యాడ్స్ రన్ చేస్తాను. ఇప్పుడు ఒక క్లయింట్‌కి రన్ చేయాలి. ఆయన వీడియో ఇవ్వరు. రైట్? సో, క్రియేటివ్స్ ఎలా చేయాలి? సో, ఎలా చేయాలి?
మీరు డిజైనింగ్ ఇంట్లోనే ఉన్నారా? ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే క్యాన్వా నేర్చుకోండి. నేను నేర్పిస్తాను. అట్లాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్, ఆన్సర్స్ ఉన్న మీరు అట్లాంటి క్రియేటివ్స్ చేయాల్సొస్తుంది. ఎండ్ అవుతుంది. మళ్ళీ మీరు తర్వాత లాగిన్ అవ్వండి. ఇది కనుక ఎండ్ అయిపోతే. మీటింగ్ ఎండ్ అయిపోతే. ఓకే. సో, అది ఇస్తుంది. సో, దాన్ని బట్టి చేసుకోవచ్చు మీరు. ఇక్కడ యాడ్‌కి కూడాను మనం సేమ్ నేమ్ పెడుతున్నాం. ప్రేమ్‌పాల్ సాయి కృష్ణ అబ్సెంట్ అవేర్‌నెస్ యాట్. ఓకేనా? సో, అండ్ దెన్ సో, ఇక్కడ మనం ఇందాక మనము జ్యోతిర్మయి డిజిటల్ మార్కెటింగ్ అనే పేజ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం గదా! ఫేస్‌బుక్ పేజ్. ఈ థర్డ్ స్టెప్‌లో ఆటోమేటిక్‌గా అది ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అదే సెలెక్ట్ చేసుకుంటుంది. మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పేజ్‌ని గనక మనం ఇన్‌స్టాగ్రామ్‌కి కనెక్ట్ చేసేసుంటే పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటుంది. ఆ పేజ్‌కి ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ ఉందో అది. ఓకే. అండ్ దెన్ సో, ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుంది కదా! అండ్ దెన్ కమ్ డౌన్. ఓహ్! ఇది ఫేస్‌బుక్ పేజ్. ఓకే. ఐ థింక్ దీనికి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లేదు. ఆ ఫేస్‌బుక్ పేజ్‌కి ఇన్‌స్టాగ్రామ్ లేదు. లేనట్టుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది. ఇక్కడ ఫేస్‌బుక్ పేజ్, ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. సో, బ్యాక్ వెళ్లి ఏదైనా పేజ్ మనం సెలెక్ట్ చేద్దాం. సో, మీకు అర్థమవుతది కదా! బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా! నేను వేరే పేజ్‌కి మారుస్తున్నాను. యాహ్! ఇది నా మెయిన్ పేజ్. ఇక్కడ లోగో కూడా ఉంది కదా! డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇక్కడ ఈ పేజ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా! ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నాను. ఓకే. ఇక్కడ చూడండి. ఫేస్‌బుక్ పేజ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని వచ్చింది కదా! దానికి హ్మ్. అటాచ్ అయిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇది ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేసుకుంది. ఐ విల్ షో యూ దట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. ఎండాకాలం వచ్చేసింది దీప్తి అసలు. మీరు కుకుడుపల్లి దగ్గర కదా ఉన్నారో వరంగలా? కుకట్పల్లి మ్యామ్. ఓకే. బాలాజీ నగర్ కదా! ఆ! ఆ! ఎప్పుడైనా కలుద్దాం మనం. ఆ! ఇన్‌స్టాగ్రామ్ మేము ఇటు పక్క బాలాజీ నగర్ ఇప్పుడు మనకి అను ఫర్నిచర్ ఉంది కదా! ఆ! ఆ! యెస్ అను మ్యామ్. ఫర్నిచర్ బ్యాక్ సైడ్ వస్తది. బాల ఓకే. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది మా ఇంటి దగ్గర. హ్మ్. ఓకే. 1 మినిట్. నా పేజ్ చూపిస్తాను. నా ఇన్‌స్టాగ్రామ్ ఏదైతే అది చూపిచ్చిందో ఆ పేజ్. హ్మ్. 1 మినిట్. దిస్ ఈస్ మై పేజ్. ఎప్పుడైనా గాని మన ప్రొఫెషనల్ పేజ్‌లో ఎప్పుడు సీరియస్ టైప్ ఆఫ్ ఫోటోస్, వీడియోస్ మాత్రమే కాదు. మధ్యలో సమ్ ఫన్ కూడాను మనము చేయాలి. దానికోసమే మీమ్స్ చేస్తారు కదా! సో, నేను మీమ్స్ హ్మ్. చేయకుండా అది పెట్ తోటి మా సిస్టర్ వాళ్ళ పెట్ అది మా ఇంటికొస్తే దానితోటి ఆడుకుంటూ ఒక వీడియో తీసా. అది అప్‌లోడ్ చేసి దానికేంటంటే డిజిటల్ మార్కెటర్ వెన్ వర్కింగ్ ఆన్ కంటెంట్ స్ట్రాటజీస్ అని పెట్టా. తర్వాత చాలా హ్మ్. ఫన్ అయిందది. సో, అది పోసి అది పిన్ చేశాననమాట. ఇదేంటంటే తిను ఆల్రెడీ చెప్పాను గదా! సీఈఓ ఆఫ్ వన్ ఆఫ్ వెరీ బిగ్ కంపెనీ. తను కూడా నా స్టూడెంట్. సో, నా స్టూడెంట్ వీడియోస్ కూడాను వాళ్ళ పర్మిషన్ తోటే వాళ్ళు క్లాస్‌లో కొన్ని చెప్తారు కదా! క్లాస్‌లో నేను చెప్పిస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేయిస్తాను. సో, అవి కూడా నేను అప్‌లోడ్ చేశాను. ఎందుకు మీకు చెప్తున్నానంటే మీరు కూడా ఐ వాంట్ యూ టు బి ఏ ట్రైనర్. షూర్ మ్యామ్. ఏవి కిందకెళ్ళిపోయినాయి. చాలా కిందకెళ్ళిపోయినాయి అవన్నీ. తినొక స్టూడెంట్. ఓకే. తను మనకి నెల్లూరు దగ్గర కడప దగ్గర ఒక ఇంజినీరింగ్ కాలేజ్ ఉంది. ఆమె చెప్తారు హ్మ్. దాంట్లో నాకు ఏ ఇంజినీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్. దాంట్లో ఆమె లెక్చరర్. తను పీహెచ్‌డీ ఓకే. కూడా చేసున్నారు. తను కూడాను వన్ ఆఫ్ మై స్టూడెంట్ అన్నమాట. సో, వాళ్ళందరివి కూడా నేను ఎవరైనా చెప్పారు అనంటే తను షీ ఈస్ మై స్టూడెంట్ అండ్ తను ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నారు. సో, తనని కూడా నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. ఓకే. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫేస్‌బుక్‌లో యూట్యూబ్‌లో ఎక్కువ పోస్ట్ చేసినట్టున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ పోస్ట్ చేసినట్లేను. సో, థిస్ ఈస్ మై ఇన్‌స్టాగ్రామ్ పేజ్ దీప్తి. ఓకే. నేనేదో చెప్పబోయి ఏదో మీతోటి ఓకే. జ్యోతిర్మయి డిజిటల్ మార్కెటింగ్. ఓకే. థిస్ ఈస్ ద పేజ్. ఇక్కడ చూడండి. ఇక్కడ అదే తీసేసుకుందా ఆల్రెడీ అది. నేను ఇవ్వను కూడా ఇవ్వలేదు. అదే తీసేసుకుంది డిజిటల్ మార్కెటింగ్ హ్మ్. సర్వీసెస్ అని. ఓకే. థిస్ ఈస్ మై ఇన్‌స్టాగ్రామ్ పేజ్. ఆటోమేటిక్‌గా ఇది డిజిటల్ మార్కెటింగ్ జ్యోతిర్మయి డిజిటల్ మార్కెటింగ్ అనేది. ఓకే.
నెక్స్ట్ ఇప్పుడు మనం యాడ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. మనం వీడియో యాడ్స్ వద్దనుకున్నాం కదా, సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో. ఓకే. అలాంటి యాడ్స్ అన్నా మనం క్రియేట్ చేయొచ్చు. కరోసల్ టైప్ ఆఫ్ యాడ్స్. కరోసల్ టైప్ ఆఫ్ యాడ్స్ అంటే తెలుసు కదా దీప్తి? తెలియదు మ్యామ్. అంటే చాలా ఇమేజెస్ మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం. చాలా ఇమేజెస్ ఇట్లా ఇట్లా ఓకే. స్క్రోల్ చేసి పోస్ట్ ఒకటి చూపిస్తానండి. 1 మినిట్. ఒక క్లయింట్‌కి నేను అవే పోస్ట్ చేస్తుంటాను. ఆయన అవే ఇష్టపడతారు. డాక్టర్ ఆయన డెర్మటాలజిస్ట్. ఇది ఉంది చూడండి, కరోసల్ టైప్. ఇది క్లిక్ చేస్తా నేను. ఓకే. సో, ఇవి ఇమేజెసే. ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇమేజ్ వస్తుంది. ఆ ఓకే. తర్వాత నెక్స్ట్ ఇమేజ్. అంటే ఒక్క ఇమేజ్ కాకుండా మనం 4, 5 ఇమేజెస్ అప్‌లోడ్ చేస్తాం. ఓకే. క్రియేటివ్స్ ఓకే. క్రియేట్ చేసుకొని. అలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో, దీస్ ఆర్ ఆల్ ది కరోసల్ టైప్ ఆఫ్ పోస్ట్ అన్నమాట. ఓకే. నథింగ్ మామూలు ఓకే. పోస్ట్ కాకుండా ఒక 2, 3 ఇమేజెస్ అప్‌లోడ్ చేస్తాం. ఓకే. సో, మీకు ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, ఎటువంటి టైప్ ఆఫ్ యాడ్స్ మీరు రన్ చేయాలనుకుంటున్నారనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. రైట్? సో, నేను ఇక్కడ ఏం చేస్తా అంటే సింగిల్ ఇమేజ్. ఓకే. సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో. సింగిల్ ఇమేజ్ తోటి అవేర్‌నెస్ క్యాంపెయిన్ నేను మీకు చూపిస్తాను. అర్థమవుతుంది. లీడ్ జనరేషన్‌లో మనం 9 ఆర్ 10 ఇమేజెస్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఇది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచేస్తున్నాను. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఓకే. సో, ఇక్కడ సెలెక్ట్ ఇమేజెస్, సెలెక్ట్ వీడియోస్, క్రియేట్ వీడియో. ఓకే. క్రియేట్ వీడియోకి వెళ్ళొద్దు. కన్‌ఫ్యూజ్ అయిపోతారు. మనము వీడియోస్ ఇప్పుడు మన దగ్గర రెడీగా లేవు కదా! సో, నేను వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు. నేను సెలెక్ట్ ఇమేజెస్ పెడుతున్నా. ఓకే. అంటే మనం ఈ క్యాంపెయిన్ డిజైన్ చేసే ముందే మనం ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. వీడియో అయితే వీడియో, ఇమేజెస్ ఇట్లా మీరు చక్కగా క్యాన్వాలో చేస్తున్నారు కదా పోస్టర్స్. అట్లా మీ క్యాన్వా ట్రైనింగ్ క్లాస్‌కి కూడా ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్ డైమెన్షన్స్‌లో రెడీ చేసి పెట్టేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకొని దగ్గరుంచుకోవాలి. రైట్? సో, ఇక్కడ మనం అప్‌లోడ్ చేస్తున్నాం. రెడీగా ఉంది అని అనుకుందాం. రెడీగా లేదు. మీరు ఏమేంటి ఆల్రెడీ డిఫరెంట్ యాడ్స్ రన్ చేసుంటారు కదా! మీరు అప్‌లోడ్ చేసినవన్నీ గూడాను ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇదేంటి ఇది హైదరాబాద్ టైమ్స్ పేజ్ కోసం అప్‌లోడ్ చేశాను. ఇది వేరే పేజ్ కోసం అప్‌లోడ్ చేసి యాడ్ రన్ చేసినట్టున్నాం నాకు గుర్తులేదు. ఓకే. సో, ఇవన్నీ కూడాను ఇక్కడ అప్‌లోడ్ అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు నేను ఇది చూడండి అకౌంట్‌లో అసలు ఏమేమి ఇమేజెస్ ఉన్నాయో అవన్నీ కూడాను రికమెండెడ్ ఇమేజెస్ అదే రికమెండ్ చేస్తది. ఓకే. అవేంటంటే కరెక్ట్‌గా ఉన్నాయని అర్థం. ఓకే. మనకు ఆ క్యాన్వా రిలేటెడ్ క్రియేటివ్స్ అది రికమెండ్ చేసిందనుకోండి, యాజ్ ఇట్ ఈస్‌గా మీరు అది తీసుకోవచ్చు. బిజినెస్, ఇన్‌స్టాగ్రామ్, ఓకే. పేజ్ ఇవన్నీ మీకు ఏమి సెట్ కాలేదు. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న ఇమేజే మీరు అప్‌లోడ్ చేసుకోవాలనుకోండి. రైట్? ఇక్కడుంది కదా అప్‌లోడు. ఆల్ పేజ్ ఆల్ పెట్టుకోండి. ఇదో ఇక్కడ అప్‌లోడ్ ఆల్ అని పెట్టుకుంటేనే అప్‌లోడ్ మీరు చేసుకోగలరు. రైట్? సో, ఇక్కడ క్లిక్ చేయండి దీప్తి. అప్‌లోడ్. ఓకే. ఇక్కడ మీరేవో క్రియేట్ చేసి పెట్టుకున్నారని అనుకుందాం. ఎందుకంటే కంప్యూటర్‌లో ఇవి కనిపించట్లేదు. ఓకే. సో, ఏవో మీరు క్రియేటివ్స్ చేసి పెట్టుకున్నారని అనుకుందాం. ఇది సెట్ కాదు. ఇది ఒకటి అప్‌లోడ్ చేస్తున్నాను గానీ అది డైమెన్షన్స్ ప్రాపర్‌గా లేదు. మీరు క్యాన్వాలో ఇన్‌స్టాగ్రామ్ డైమెన్షన్స్ ఉన్నాయి గదా! అది సెలెక్ట్ చేసుకోండి. మీకు బాగా వర్క్ అవుతది. రైట్? నేను ఇది ఇక్కడ అప్‌లోడ్ చేసుకున్నా. ఓకే. ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఇది ఇక్కడ సెలెక్ట్ చేసి ఓకే. ఇది 10 ఇమేజెస్ అప్‌లోడ్ చేసుకోవాలని చెప్తుంది ఇక్కడ. మీరు చూసారా ఇక్కడ సెలెక్టెడ్ ఇమేజెస్ 1 ఆఫ్ 10. ఓకే. సో, ఈవెన్ దీనికి కూడాను మీరు 10 ఇమేజెస్ రెడీ చేసుకోవచ్చు. ఓకే. అట్‌లీస్ట్ 5-6 అన్నా మీరు క్రియేటివ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి దీప్తి. ఏమవుతుందంటే ఇందాక డైనమిక్ క్రియేటివ్స్ ఆన్ చేసుకోమని చెప్పానని అన్నాను కదా! సో, ఇప్పుడు మీరు ఇంకో 10 క్రియేటివ్స్ అప్‌లోడ్ చేశారనుకోండి. అది మెటా ఏం చేస్తుందనంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా చూపిస్తుంది. దేనికైతే జనాలు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూస్తున్నారో, ఆ క్రియేటివ్ ఎక్కువ మందికి చూపిస్తుందనమాట. మీకే బెనిఫిట్. రైట్? సో, ఇప్పుడు నేను ఇంకొన్ని హ్మ్. అప్‌లోడ్ చేస్తా నేను. ఓకే. అది కూడా ఇక్కడొచ్చింది. నేనింకా ఆల్రెడీ అప్‌లోడ్ చేశాననుకుందాం. ఇవన్నీ గూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో, 6 సెలెక్ట్ చేశాను. ఓకే. 10 చేసుకున్నా వెల్ అండ్ గుడ్. ఓకే. అండ్ నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నా. అర్థమవుతుంది కదా దీప్తి? యాహ్! యాహ్! ఓకే. అర్థమవుతుంది మ్యామ్. సో, ఇక్కడ చూడండి. మనం సెలెక్ట్ చేసుకున్నవన్నీ గూడాను ఇక్కడ కనిపించేస్తున్నాయి. మనం ఏమైతే అక్కడ సెలెక్ట్ చేసుకున్నామో,
అందరికీ అన్నీ చూపించదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి చూపించొచ్చు. రైట్? సో, ఇమేజెస్, వీడియోస్ అండ్ స్లైడ్ షోస్. సో, ఇక్కడ అవన్నీ మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఆ మీడియాని ఎడిట్ చేయొచ్చు ఇక్కడ. సో, జస్ట్ కింద వరకు రండి. సో, ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ అని ఉంటుంది. ఓకే. సో, అంటే మనం ఇక్కడ